తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, లడ్డూ విషయంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె అన్నది చేసిన ప్రకటన పదే పదే చెప్పినా చివరికి అదేమీ లేదని తేలడం అన్నటువంటిది ఒకటి రివర్స్ అయింది. దాన్ని కవర్ చేయడానికి అదేది టాయిలెట్స్‌లో వాడేటటువంటి యాసిడ్ అన్నారు. అది పబ్లిక్‌లో ఒక రివర్స్ అవుతుంది. ప్రస్తుతానికి కల్తీ అయితే జరుగుండొచ్చేమో. అదేది డాల్డానో లేకపోతే గనక అట్లాంటిది ఏదైనా జరుగుండొచ్చు. అదైనా సరే తప్పి యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నారు గానీ, ఈ సెంటిమెంట్ హర్టింగ్ అనేటటువంటిది అంటే ముందేసుకున్న ప్రయత్నం వీళ్ళు ప్రయోగం అది తేడా వచ్చింది. అది ఒక ఎత్తయితే, పరకామణి గురించి వీళ్ళు ఇదివరకు ఒక ప్రచారం చేసుకొచ్చారు. ఎవడో రవికుమార్ అనేటువంటి వాడు. ఆడేం జగన్‌కి చుట్టం కాదు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి చుట్టం కాదు. ఆ టైంలో ధర్మారెడ్డి వీళ్ళందరూ కూర్చొని తీసుకున్న నిర్ణయం అతని దగ్గర దొరికింది 72,000 వాల్యూ. అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. అతను ఏకంగా మఠానికి సంబంధించినటువంటి మేనేజరు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినోడు. గుడి పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో అతను కూర్చోబెట్టి విచారిస్తే ఆస్తులను రాసిస్తన్నాడు. అధికారికంగా 14 కోట్ల విలువ, అనధికారికంగా 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు. అవి అతని దగ్గర నుంచి రాయించుకుని, ఆ పైన లోక్ అదాలత్‌లో చట్టబద్ధంగానే అంటే అక్కడ దీంట్లో కూడా తీర్మానించి ఏది వీళ్ళకి సంబంధించినటువంటి మన దాన్నేమంటారు పాలక మండలిలో కూడా తీర్మానించిన తర్వాత అతన్ని అవతలకి పంపించారు. కోర్టులో వేశారు లోక్ అదాలత్‌లో. ఇప్పుడు ఆ ఇష్యూని రచ్చరచ్చ చేస్తుంటే అదే నెగెటివ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు పరకామణిలో దొంగలు పడితే ఇప్పుడు అసలు సీసీటీవీ ఫుటేజ్ బయటికి పెట్టలేదు. జనానికి ఎవరికీ చెప్పలేదు. రహస్యంగా దాచుంచేశారు. ఇప్పుడు దాన్ని సాక్షి హైలైట్ చేసింది. బంగారు ఆభరణాల్లో కూడా మార్చుకుంటే, వాటిని కొనుక్కుంటే, అమ్ముకుంటే మీరేం చేస్తున్నారు? ఇది దాచేయడం ఎందుకు చేశారు? అన్నటువంటి ప్రశ్న వేస్తుంది.